లివర్ డిటాక్స్ ఫేజ్ 2 కంప్లీట్ క్లీనప్. ఫేజ్ 2లో లివర్ ఫేజ్ 1లో వచ్చిన అతి ప్రమాదకరమైన టాక్సిన్లను పూర్తిగా హార్మ్లెస్ కాంపౌండ్స్గా మార్చి బయటకు పంపుతుంది. దీన్ని కాంజుగేషన్ ప్రాసెస్ అంటారు. ఫేజ్ 2లో 6 ప్రధాన పాత్వేస్. 1 గ్లూటథియోన్ కాంజుగేషన్, 2 సల్ఫోనేషన్, 3 మైథైలేషన్, 4 గ్లూకరోనేడేషన్, 5 ఎసిటైలేషన్, 6 అమైనో యాసిడ్ కాంజుగేషన్. మ్యాగ్నెటిక్ థెరపీ రోల్. లివర్కు ఆక్సిజన్ పెరిగితే ఎంజైమ్స్ యాక్టివిటీ పెరుగుతుంది. టాక్సిక్ లోడ్ రిమూవల్ స్పీడ్ పెరుగుతుంది. స్కిన్ పిగ్మెంటేషన్ ట్రిగ్గర్లు తగ్గుతాయి. వాట్ ఈజ్ గ్లూటథియోన్? వై మెలాస్మా నీడ్స్ ఇట్? గ్లూటథియోన్ను శరీరం మదర్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటుంది. ఇది ఇలా పనిచేస్తుంది. మెలనిన్ ప్రొడక్షన్ను నియంత్రిస్తుంది. ఫేజ్ 1 టాక్సిన్స్ న్యూట్రలైజ్ చేస్తుంది. చర్మంలో గ్లో తీసుకువస్తుంది. ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. మ్యాగ్నెటిక్ థెరపీ వలన గ్లూటథియోన్ లెవెల్స్ 30 నుండి 40% వరకు న్యాచురల్గా పెరుగుతాయి. ఎందుకంటే రక్తం ఎక్కువ ఆక్సిజన్ను తీసుకువెళ్తుంది. హెవీ మెటల్స్ మెలాస్మా ట్రిగ్గర్. లీడ్, మెర్క్యూరీ, కాడ్మియం, అల్యూమినియం ఇవి శరీరంలో పెరిగితే లివర్ డిటాక్స్ స్లో అవుతుంది. ఈస్ట్రోజన్ డిటాక్స్ స్లో అవుతుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరుగుతుంది. చివరికి మెలాస్మా మరింత డార్క్ అవుతుంది. మ్యాగ్నెటిక్ థెరపీ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ పెరగటం వలన హెవీ మెటల్ని బయటికి పంపే ఫేజ్ 2 కాంజుగేషన్ వేగం పెరుగుతుంది.